2018లో 'అజ్ఞాతవాసి' ట్రైలర్ చూసినప్పుడు నేను నిజం చెప్పాలంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను గైస్. ఎందుకంటే నేను స్టోరీ గాని, హైలైట్స్ గాని ఇలాంటివి చెప్తారనుకుంటే టీమ్ ఆహ్, దానిలో 'కుర్చీ' గురించి ఒక డైలాగ్ అనేది ఉంటుందనమాట. అఫ్‌కోర్స్ ఎక్సలెంట్ డైలాగ్ రాశారు త్రివిక్రమ్ గారు. బట్ అదసలు సినిమాకి ఎలా రిలవెంట్, ట్రైలర్‌లో ఇలాంటి డైలాగ్ ఎందుకు పెట్టారు అని ఆ రోజు నేను అనుకున్నాను. కానీ ఈ రోజున మళ్ళీ 'అజ్ఞాతవాసి' ట్రైలర్ రీవాచ్ చేసినప్పుడు నాకు ఎందుకు ఆ డైలాగ్ పెట్టారో చాలా క్లియర్‌గా అర్థమైంది. అండ్ హౌ బ్రిలియంట్‌లీ ద టీమ్ హాస్ కట్ ద ట్రైలర్ నాకు ఈ రోజున అర్థమైంది. సో, అదే పాయింట్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. సో, బిఫోర్ గోయింగ్ ఇంటు ద అనాలిసిస్ ప్లీజ్ వాచ్ ది డైలాగ్ అగైన్. ఇది మనం కూర్చునే కుర్చీ. పచ్చడి చెట్టును గొడ్డలతో పడగొట్టి రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి బెరడును బ్లేడుతో సానబెట్టి ఒళ్ళంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తాం. ఎంత హింస దాగుందో కదా. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది. సో, చూసారు కదా గైస్ త్రివిక్రమ్ గారు రాసిన ఈ అద్భుతమైన డైలాగ్. మనం సరిగ్గా గమనిస్తే ఈ ఒక్క డైలాగ్‌లోనే మొత్తం సినిమా స్టోరీ అంతా కూడా ఉంది. సో, ఈ డైలాగ్‌లో కుర్చీ తయారు చేయడానికి వెనక దాగున్న వైలెన్స్ అండ్ ఒక మినీ యుద్ధం గురించి చెప్పడం జరిగింది. సో, సినిమా స్టోరీ కూడా చూసుకున్నట్లయితే మనం ఇట్ ఈస్ అబౌట్ ద సీఈఓ చైర్. సో, ఆ సీఈఓ కుర్చీ అనేది ఇనీషియల్‌గా బొమ్మన ఇరానీ గారు దాంట్లో కూర్చొని ఉంటారు. అండ్ తర్వాత ఆ కుర్చీ అనేది తనకి కావాలని చెప్పి ఈ సినిమాలో విలన్ ఎవరైతే ఉన్నారో ఆది పినిశెట్టి. సో, హీ విల్ బి ప్లాటింగ్ విత్ అదర్ బోర్డ్ మెంబర్స్ ఆన్ హౌ టు కిల్ హిమ్. అండ్ తర్వాత ఆయన చిన్న కొడుకుని చంపడానికి ప్రయత్నిస్తారు. అండ్ అప్పుడే మన హీరో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఫైనల్‌గా స్టోరీ అంతా మనం చూసాం ఏం జరుగుతుందో. అండ్ ఫైనల్‌గా హీల్ అగైన్ బికమ్ ది సీఈఓ ఆఫ్ ది కంపెనీ అనమాట. సో, అలాగా కుర్చీ గురించి ఒక్క డైలాగ్‌తో త్రివిక్రమ్ గారు మొత్తం స్టోరీని మనకి ట్రైలర్ ఫస్ట్ 10-15 సెకండ్స్‌లోనే మనకి కన్వే చేయడం జరిగింది. బట్ ఐ గెస్ చాలా మందికి దీని గురించి అర్థం కాలేదనే అనుకుంటున్నాను అలాగే. నిజంగా మీకు అప్పుడే అర్థమై ఉంటే యూ ఆర్ గ్రేట్. నో నో క్వెషన్ అబౌట్ ఇట్. సో, దట్స్ ద వీడియో గైస్. మీకు ఈ విషయం ముందరే తెలుసుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. లేదు ఇప్పుడే తెలుసుకున్నా కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. Thank you for watching the video, guys. See you in the next video. Thank you.